వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈవీఎంల ఫలితమే కూటమి ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్న తీరును చూస్తున్నాం. ఇవాళ ఆ కూటమి ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఆ జగన్మోహన్ రెడ్డి ఆ కూటమి అభ్యర్థికి, చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితికి వచ్చాడు. ప్రతిపక్షాలతో చేయి కలపకుండా, ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వం మీద పోరాడకుండా ఈవీఎంలు దొంగ ఓట్లు అంటూ ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు ఓటు వేస్తున్నాడు, ఎందుకు వేయాల్సి వస్తూ ఉంది, ఎందుకు మెడలు వంచాడు విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. కూటమి ప్రభుత్వం, ఈవీఎం ప్రభుత్వం అంటూ గతంలో మాట్లాడారు, ఇప్పటికి అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డితో కలిపి. ఇవాళ ఆ కూటమి అభ్యర్థి, కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ ఉన్న కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న రాధాకృష్ణన్ గారికి మెడలు వంచి సాష్టాంగ పడి మరీ ఓట్లు వేస్తానని బతిమాల్తున్నాడు. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడంటారు జగన్ రెడ్డి? మీరు ప్రస్తావించినట్టుగా జగన్ రెడ్డి గారు ఈవీఎంస్ మీద బ్లేమ్ అనే విషయం మనం వాస్తవంగా మాట్లాడదాం. సో 2024 ఎలక్షన్లో జగన్ రెడ్డి గారు ఓడిపోవటానికి, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి ఈవీఎంస్ ట్యాంపరింగు, బ్యాలెట్ పద్ధతిలో జరిగి ఉంటే జగన్ రెడ్డి గారు గెలిచి ఉండేవాళ్ళు. అదే కదా ఆయన అనేది. అది కరెక్టే అని అనుకుందాం. ఈవీఎంస్ వల్లే ఇప్పుడు గెలిచారా అని అనుకుందాం. మరి గతంలో 2019లో జగన్ రెడ్డి గారు గెలిచారు కదా, మరి దాన్ని ఏ విధంగా అనాలా? అది దేవుళ్ళు ఎలా అంటాడేమో. అంటే అప్పుడు ఇప్పుడు ఈయన అన్న బ్లేమ్ ఏదైతే ఉందో, కామెంట్ ఏదైతే ఉందో, అప్పుడు కూడా అప్లికబుల్ అవునా కాదా? అవును. మరి అప్పుడు కూడా ఆయన గెలిచాడు కదా, అప్పుడు మరి ఈవీఎంస్ ట్యాంపర్ చేశారా? నంబర్ 1. నంబర్ 2, ఈవీఎంస్ ట్యాంపర్ చేసే అవకాశం ఉంటే, పాసిబిలిటీ ఉంటే బీజేపీ వాళ్ళు తెలంగాణలో అధికారంలోకి రావచ్చు. అవును, రావచ్చు కదా, కర్ణాటకలో రావచ్చు కదా. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఎన్డీఏ కూటమికి వేరే పార్టీలు మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళు ట్యాంపర్ చేసేయచ్చు కదా. అసలు కాంగ్రెస్ కూటమి 240 స్థానాలు గెలిచినట్టుంది. అదే మరి కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా రావడానికి, అవును, అంటే ఒకదానికొకటి లేని, అంటే అసలు లాజికల్ మాట కాదు ఇది. ఎందుకంటే ఓడిపోయిన ప్రతి పార్టీ ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంస్ అంటున్నారు, గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంస్ ఓకే. ఇంకొక పాయింట్కి వద్దాం. మొన్న ఈ మధ్య జరిగిన పులివెందుల లోకల్ బాడీ ఎలక్షన్లో జడ్పీటీసీలో ఈవీఎంస్ కాదు, బ్యాలెటే కదా. అవును. మరి ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి? మరి ఈవీఎంస్ మోసం, మరి బ్యాలెట్లు కూడా మోసమేనా? బ్యాలెట్ డ్రిగ్గింగ్ అంటున్నాడు. ఓహో, ఓడిపోతే ఎట్టొచ్చి ఏదో రూపంలో మోసం. ఇది ఒక బేస్లెస్ అలిగేషన్. అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు మాట్లాడే మాట కాదు. రెండో అంశం మనం మాట్లాడదాం. జగన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడా, ఇండియా బ్లాక్ కూటమిలో ఉన్నారా? అది తేల్చాలి. ఎక్కడున్నారు? ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయిన ఎన్డీఏ కూటమిలో అయితే లేడు. గోడ మీద పిల్లలా కూర్చున్నాడు. ఇండియా కూటమిలో కూడా లేడుగా. అదే గోడ మీద పిల్లలా కూర్చున్నాడు. మరి అయితే బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు. ఈయన వెంటనే సంకలు గుద్దుకొని నేను ఎప్పటికీ మీ పక్కనే ప్రయాణం అన్నాడు. ఎందుకు? నంబర్ 2, కాంగ్రెస్ పార్టీ వాళ్లతో కూడా మంతనాలు జరుపుతున్నాడు. ఇది ఎక్కడ వ్యవహారం? అంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేది ఒకటి అంటారు. అవును. ఇప్పుడు ఒక సైడు కాంగ్రెస్కి వ్యతిరేకం అని చెప్తూనే వీళ్ళ ఎంపీలు మల్లికార్జున ఖార్గే తోటి, జైరాం రమేష్ తోటి నిన్న కూడా ఢిల్లీలో చర్చల సారాంశం ఏంటి? ఒకవైపు ఎన్డీఏకి మద్దతని వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, మరి కాంగ్రెస్ వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికే కదా మొత్తం జరుగుతుంది, ఎక్కడ చూసిన రాజకీయం అంతా, నేషనల్ పార్టీలు, రీజనల్ పార్టీలు. మరి కాంగ్రెస్ వాళ్ళతో ఎందుకు చర్చలు జరుపుతున్నాడు? అంటే అఫీషియల్గా ఎన్డీఏతో పాటే ఉంటానని చెప్తూనే, ఎందుకంటే ఇది బ్యాలెట్, సీక్రెట్ బ్యాలెట్. మీరు అన్నట్టు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, సీక్రెట్ బ్యాలెట్. అంటే ఒకసేపు సర్లేనే నాన్న అధికారికంగా మిమ్మల్ని చూసుకుంటాలే అని వాళ్ళకు ఇటు కన్ను కొడుతూ, ఇటో అఫీషియల్గా నేను మీకే అంటాడా? దీన్ని ఏమనాలా? నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏని దూతూ ఉంటాను, లోపాయకరంగా మీకే మద్దతు మాట్లాడు, అంతే కదా. సో ఇది ద్వంద్వ వైఖరి అని కూడా దీన్ని అనవచ్చు. ఇంకొక అంశం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారికి సెంట్రల్లో ఉపరాష్ట్రపతికి గెలవాలి అంటే
782 ఓట్లు టోటల్ ఓట్లు. అందులో వీళ్ళకి రావాల్సింది గెలవటానికి 392. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ స్ట్రెంత్ 425. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా నేను ఆ పాయింట్కి వస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోయినా ఈయనకి ఎంత ఉంది? 11 రెడ్డి గారికి 11 ఎంపీ సీట్లు ఉన్నాయి, 7+4. అంటే దాంట్లో 4 పోయినాయి కదా సార్ ఆల్రెడీ. పోయినాక 7 మిగిలిన 7. ఓకే, టోటల్ 7+4. ఇప్పుడు వీళ్ళకి 7 అవసరం లేదు బీజేపీ వాళ్ళకి. అయినా సరే జగన్ రెడ్డి గారికి బీజేపీకి ఎలా అంటే శత్రువు కాదు, ప్రియమైన శత్రువు. సో అలా వాళ్ళు రాజకీయ వ్యూహంలో భాగంగా ఈయన్ని వదులుకోలేదు. ఈయన కూడా ఈయన మీద ఉన్న కేసులు కత్తి మెడ మీద ఇట్లా ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకి జీవితానంతరం దాసోహం అని అనక తప్పదు. అదే ఒక స్టాండ్ స్ట్రాంగ్గా తీసుకొని ఉండుంటే మనం ఈ చర్చ జరిపేవాళ్ళం కాదు. మరి కాంగ్రెస్ వైపు ఒక సైడ్ ఎందుకు చూస్తున్నాడు అనేదే ఇప్పుడు ప్రధానంగా క్వశ్చన్ వస్తూ ఉంది. అట్లా చూడొద్దు కదా. అంటే 2 సైడ్లు జాగ్రత్త ఉంటే రేపటి రోజున ఎందుకైనా పంచిది కేసుల విషయం ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఈ గేమ్ ఆడుతున్నాడు. సో ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈయన పార్టీ స్థాపించాడు. ఈయన పార్టీ కనుక అప్పట్లో ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకి పవర్ ఇచ్చి ఉన్నట్టయితే అసలు ఈ పార్టీ పుట్టే ఉండేది కాదు కదా. సో దాని మీద విభేదించి అంటే సైద్ధాంతికంగా సార్ ఇక్కడ పార్టీ పుట్టి ఉండేది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు కొంచెం అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు కాంగ్రెస్ పుట్టమునిగిపోయేది. ఇది పుట్టుండేది కాదు, దాన్ని పుట్టమునిగిపోయేది, అది వేరే విషయం. కానీ ఆ విధంగా భారీగా విభేదించి బయటకు వచ్చిన ఈయన ఇప్పటికీ మరి ప్యారలల్గా అక్కడ కనెక్టివిటీ మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఈ మధ్య బయటకు వచ్చిన అంశాలు. ఎందుకంటే వాళ్ళ వైవి సుబ్బారెడ్డి కానీ రఘునాథ్ రెడ్డి కానీ వాళ్ళతో చర్చలు జరిపిన మాట బయటకు వచ్చింది. ఏదేమైనా జగన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుకి 11 సంవత్సరాల 11 నెలల నుంచి బెయిల్లో ఉన్నాడు. సెప్టెంబర్ 23కి. సో 11 సంవత్సరాలు 11 నెలలు. 11 లక్కీ నెంబరు. కాకపోతే 11 రాష్ట్రాల నుంచి 4 పారిపోయారు, 7 మిగిలిన. రేపు అసెంబ్లీలో కూడా 11 స్థానాల్లో 4 జారిపోతున్నాయి అన్న కబుర్లు కూడా వస్తా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటంటే శ్రేణుల్ని కాపాడుకోవటం కోసం, పార్టీని ఆక్సిజన్ ఇవ్వటం కోసం ఈ ఎన్డీఏ వైపు ఒక సైడు కాంగ్రెస్ వైపు కూడా అటు ఇటు డ్యూయల్ గేమ్ ఆడుతున్నాడు. డ్యూయల్ గేమ్ అంటే ఫారిన్ పాలసీ అంటాం. మనం ఇండియా ఫారిన్ పాలసీ ఎట్లా ఉంటుందంటే అన్ని కంట్రీస్తో సమంగా ఉంటుంది మనకి రిలేషన్స్. సో ఈయన కూడా అదే రిలేషన్స్ అందరితో 2 పార్టీలతో నేషనల్ పార్టీతో మెయింటైన్ చేస్తున్నాడు. ఈయన కేసుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అనివార్యమైన పరిస్థితి కాబట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణరావు వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే కొమ్మనేని శ్రీనివాసరావు భాషలో చెప్పుకోవాలనుకుంటే వేసిలా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం సమాప్తం అయిపోయిందని అటు కాంగ్రెస్తో ఇటు బీజేపీతో ఒక వేసిలా వ్యవహరిస్తున్నాడంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.